మీరు చేసే లైక్ కామెంట్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకెక్కువ మందికి రీచ్ అవుతుంది. అది మాకు బాగా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వెళ్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి హీరో హెచ్ఎఫ్ డీలక్స్ వెహికల్ అండి. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2020 మోడల్ అండి. BS6 వెహికల్ అండి. BS6 2020 మోడల్. ఫ్రెండ్స్, ఈ వెహికల్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి. లైక్ ఇచ్చిన తర్వాత ఒక కామెంట్ తప్పనిసరిగా పెట్టేసేయండి బ్రో. ఎందుకంటే మన వీడియోస్ అనేది ఎలా ఉన్నాయి, మంచి తక్కువ ధరకి పెడుతున్నానా లేదా అనేది మీరు ఒక కామెంట్ రూపంలో పెడితే నేను కూడా సంతోషిస్తాను. ఇంకా మనం అనేది ఎక్కువ వీడియోస్ పెట్టాలి, ఇంకా మంచి బైక్స్ తేవాలి అనేది మనకైతే కొంచెం ఉత్సాహం అనేది వస్తుందండి. ఎందుకంటే లైక్ కామెంట్ చేయడం వల్ల మనకు సపోర్ట్ చేస్తున్నారనే సంతోషంలో ఇంకా మంచి బైక్స్ తేవాలి అనే ఉత్సాహంతో మంచి వెహికల్స్ అనేది తెస్తుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ వెహికల్ కండిషన్ విషయానికి వద్దామండి. ఈ వెహికల్ అయితే ప్రజెంట్ రీడింగ్ వచ్చేసి 29,960 కిలోమీటర్లు అయితే రన్నింగ్లో ఉందండి. అంటే స్పీడోమీటర్ కేబుల్ అయితే స్టాప్ అయిపోయిందంట. ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర వచ్చేసరికి 29,960 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. మ్యాక్సిమం స్టాప్ అయిన నుంచి మ్యాక్సిమం 30 అబవ్ తిరిగి ఉండొచ్చు అండి. 30,000 కిలోమీటర్లు దాటి ఉండొచ్చు. వెహికల్ కండిషన్ విషయానికి వస్తే ఎక్సలెంట్గా ఉందండి. మీకు వీడియో ఎండింగ్లో కూడా చూస్తే ఇంజన్ కూడా స్టార్ట్ చేసి చూపించాను. ఈ వీడియో తీసేటప్పుడు సెల్ బూస్లు అనేది వేయించలేదండి. అంటే నిన్ననే బండి అయితే అన్ని నీట్గా చేయించాను. సెల్ బూస్లు మటుకు ఎలక్ట్రిషియన్ లేనందువల్ల సెల్ బూస్లు అయితే వేయలేదు. మీరు కస్టమర్లు మన దగ్గరికి వచ్చే లోపల ఒకవేళ సెల్ బూస్లను వేయించి పెడతానండి, ఏం ఇబ్బంది లేదు. ఎందుకంటే వీడియో లాస్ట్లో ఇంజన్ స్టార్ట్ చేసి పెట్టేటప్పుడు కిక్కు కొట్టే స్టార్ట్ చేశాను, అందుకోసమని చెప్తున్నాను ముందుగానే. ఇక టైర్స్ విషయానికి వద్దామండి. ఫ్రంట్ టైర్ వచ్చేసి 40% అవుతుందండి. ఫ్రంట్ టైర్ వచ్చేసి అరిగిపోయింది. బ్యాక్ టైర్ వచ్చేసి 80% అయితే ఉందండి. బ్యాక్ టైర్ 80%, ఫ్రంట్ టైర్ 40%. ఇక పెట్రోల్ ముళ్ళు పనిచేస్తుందండి. ఇక స్పీడోమీటర్ కేబుల్ మాత్రం వేసుకోవాలి. పెట్రోల్ ముళ్ళు పనిచేస్తుంది. ఇండికేటర్లు, హార్ను అంత బ్యాటరీ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉందండి. బ్యాటరీ కూడా మంచి కొత్తగా ఉంది. లైటింగ్ కూడా బాగా పడుతుంది. హార్ను, ఇండికేటర్లు అన్నీ బాగున్నాయి, వర్క్ చేస్తున్నాయి. ఎక్కడ కానీ స్క్రాచెస్ లేదు, డ్యామేజ్ లేదండి. బండి నీట్ అండ్ క్లీన్గా ఉందండి. ఎటువంటి ప్రాబ్లం లేదండి. చూడండి ఫ్రెండ్స్, వెహికల్ కండిషన్ అయితే చాలా బాగుందండి. BS6 వెహికల్ చాలా మంది అడిగారండి. BS6 వెహికల్ తక్కువ ధరకు కావాలండి అని, హెచ్ఎఫ్ డేస్ కావాలని చాలా మంది వెయిటింగ్లో ఉన్నారండి. మన గ్రూప్లో కూడా ఇప్పటికే మార్నింగ్ గ్రూప్లో పెట్టానండి 7 గంటలకు. ఈరోజు మార్నింగ్ 7 గంటలకు గ్రూప్లో పెట్టాను. చాలా అయితే రెస్పాన్స్ వచ్చిందండి. ఈ వెహికల్ చూద్దామండి. ఈరోజు ఈవినింగ్ లోపల వెళ్ళొచ్చు అనుకుంటున్నాను. కండిషన్ పరంగా, అవుట్లుక్ పరంగా బండి నీట్ అండ్ క్లీన్గా ఉందండి. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ వెహికల్ వచ్చేసి సింగిల్ హ్యాండ్ ఓనర్. ఆర్సీ ట్రాన్స్ఫర్ కంపల్సరీగా చేయించుకోవాలండి. ఈ వెహికల్కి వచ్చేసి నెట్ క్యాష్ వెహికల్ అండి. ఎటువంటి ఫైనాన్స్ అనేది లేదు, నెట్ క్యాష్లో ఉంది. ఇక ఆర్సీ ట్రాన్స్ఫర్ అయితే తప్పనిసరిగా చేయించుకోవాలండి. ఎవరు వచ్చినా కూడా ఈ వెహికల్కి అయితే ట్రాన్స్ఫర్ అయితే నేమ్ ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి పక్కాగా. ఇక మనకు వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే వెంటనే జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను, తప్పకుండా మిస్ కాకుండా గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే చాలా వెహికల్స్ వీడియో తీసినక ముందే వాట్సాప్లోనే సేల్ అయిపోతున్నాయి. తర్వాత వీడియో అనేది లేట్గా వస్తున్నాయి. తర్వాత వీడియో చూసి చాలామంది అంటున్నారు, అన్న ఏందన్నా ఇప్పుడే వీడియో పెట్టావు ఈరోజు మార్నింగ్, అప్పుడే ఎలా సేల్ అయిపోతుందని. కానీ చాలామంది తెలియదండి, గ్రూప్ ఉండేది కూడా ఇంకా తెలియదు. అలాగా చెప్తున్నా అండి. గ్రూప్లో అయితే ఒకరోజు ముందే అప్డేట్ అనేది ఇస్తుంటాను. టైం ఉంటే పొద్దున్న గ్రూప్లో పెట్టి ఈవినింగ్ లోపల వీడియో కూడా అప్లోడ్ వస్తుంది ఒక్కోసారి. అలాగా చెప్తున్నాండి. చాలామంది అట్లా అనుకుంటున్నారు, ఈరోజు మార్నింగే పెట్టారండా, ఏమన్నా అబద్ధం చెప్తున్నావా, ఎట్లా సేల్ అయిపోయిందని అంటున్నారు. లేదండి, మనకు వాట్సాప్ గ్రూప్ ఉంది. వాట్సాప్ గ్రూప్లో పెడతాను డైలీ. దానికి అప్డేట్ అనేది తొందరగా వస్తుంది. వాట్సాప్ గ్రూప్లో ఎంతోమంది ఉన్నారండి. 1224 మంది ఒక గ్రూప్లో, రెండో గ్రూప్లో 300 చిల్లర మంది. మొత్తం ఎంతమంది అండి? 1500 మంది ఉన్నారండి. 1500 మంది బైక్ కోసం వెయిటింగ్ చేసే వాళ్ళే అండి. గ్రూప్లో ఎందుకు జాయిన్ అవుతారంటే బైక్ కావాలనుకునే వాళ్ళు మాత్రమే జాయిన్ అవుతారు. అలాంటప్పుడు 1500లో ఒక్కరు తీసుకోరా చెప్పండి. అలాగనే గ్రూప్లో 90% వెహికల్స్ అనేది గ్రూప్లోనే సేల్ అయిపోతున్నాయి. మీరు కూడా ఇంకా జాయిన్ అవ్వకుంటే వెంటనే జాయిన్ అవ్వండి. గ్రూప్ లింక్ ఇస్తాను. ఒకవేళ గ్రూప్ లింక్ మీకు అర్థం కాకపోతే నాకు నా నెంబర్కి వాట్సాప్లో
మెసేజ్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో కూడా నా నెంబర్ ఇస్తాను. వాట్సాప్లో మెసేజ్ చేయండి, హాయ్ అన్న జాయిన్ చేయండి ఈ నెంబర్ని. అప్పుడు నేను వెంటనే గ్రూప్లో కూడా మిమ్మల్ని యాడ్ చేస్తాను. అప్పుడు మీరు తొందరగా గ్రూప్లో చూసిన వెంటనే మీరు వెహికల్ అనేది తీసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, ఎందుకంటే వీడియో అనేది కొంచెం కొందరికి లేట్గా వస్తుంటాయి, కొందరు తొందరగా వస్తుంటాయి. అందుకోసం అనేది వాట్సాప్ గ్రూప్ అయితే డైలీ యూజ్ చేసే వాళ్ళు ఉంటారు. అందుకోసమే వాట్సాప్లో అయితే జాయిన్ అవ్వండి అని చెప్తున్నాను. ఇక వెహికల్ కండిషన్ బాగుంది, అవుట్లుక్ బాగుంది, సింగిల్ హ్యాండ్ ఓనరు, అన్ని పేపర్స్ పక్కాగా ఉన్నాయి, ట్రాన్స్ఫర్ ఉంది, అన్నీ రెడీగా ఉన్నాయండి. వెహికల్ ఎటువంటి ప్రాబ్లం లేదు. వెహికల్ని డైరెక్ట్ వచ్చేసి వెహికల్ని చెక్ చేసుకొని తీసుకొని డ్రైవ్ చేసుకోవచ్చండి. ఇక లాంగ్ వాల్ అయితే ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉందండి. ట్రాన్స్పోర్ట్ ఉన్నా కూడా కొందరు కొన్ని సమస్యలు వస్తున్నాయి ఈ మధ్యన. ట్రాన్స్పోర్ట్ చేసిన తర్వాత అక్కడ రిసీవ్ చేసుకున్న తర్వాత చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అడుగుతున్నారండి, అన్న ఏందన్నా అని. అలా అంటే మనం చిన్న ప్రాబ్లమ్స్ అంటే ఏం చేయలేం కదన్నా. బ్రేక్ లైట్గా పడడము, ఇండికేటర్ ఇరిగిపోవడము, హారన్ పని చేయకపోవడం, అట్లాంటి చిన్న ఉన్నా కూడా బాధపడి మళ్ళీ కాల్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తానంటే మీరు డైరెక్ట్ వచ్చేయండి. లాంగ్ వాల్ అయినా కూడా ట్రైన్లో వచ్చేయండి, ట్రైన్లో తీసుకొని వెళ్ళండి. మీకు ఏం ఖర్చు కాదు, తక్కువ ఖర్చు అవుతుంది. మీరు వచ్చి చెక్ చేసుకొని మనస్ఫూర్తిగా సంతోషంగా తీసుకోవాలి అనుకుంటేనే తీసుకొని వెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ తీసుకున్నాక అక్కడ వెళ్ళినాక ఇది లేదు, ఇది చిన్న లేదు, అది లేదు, చిన్నది ఉంది అనేది బాధపడొద్దండి. నా మీద బాధపడద్దు. నేను తర్వాత మీకోసం నేను బాధపడిన అవసరం వద్దు. అందుకోసం ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ట్రాన్స్పోర్ట్ ఖచ్చితంగా చిన్న వర్క్ మామూలు అని సహజమే అనుకునే వాళ్ళు మాత్రమే ట్రాన్స్పోర్ట్ చేయించుకోండి. లేదు అంటే మీరు డైరెక్ట్ వచ్చేసి వెహికల్ని చూసుకొని తీసుకోవచ్చండి. అంత దూరం రావాలన్నా అని కొంతమంది బాధపడుతున్నారు. ఎంత దూరమైనా పర్లేదండి, ఎందుకంటే మీ సైడ్కు మా సైడ్కు చాలా డిఫరెన్స్ ఉంటాయి వెహికల్స్ అనేది. ఈ వెహికల్ బయట మార్కెట్లో 40 నుంచి 45 వరకు మార్కెట్ జరుగుతుందండి. 2020 హెచ్ఎఫ్ డీలక్స్ సింగిల్ ఓనర్ ఉండే వెహికల్ 40 నుంచి 45 వేల వరకు జరుగుతుంది. నేను ఎంత తక్కువ ఇస్తున్నా చూడండి, ఎంత డిఫరెన్స్ ఉండేది చూసుకొని నేను ఎంత ఇస్తున్నాను, బయట వాళ్ళకి ఎంత డిఫరెన్స్ ఉందనేది కనుక్కున్న తర్వాత రండి. మీకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎంత అవుతుందని చూడండి. ట్రైన్కి వచ్చారనుకోండి మ్యాక్సిమం 100, 200, 300 అవుతుంది. మళ్ళీ ట్రైన్లో వేసుకొని వెళ్ళాక ఒక 1000 నుంచి 1500 లాంగ్ వాళ్ళు అయితే. దగ్గర వాళ్ళు అయితే 1000 రూపాయలు అవుతాయి ట్రైన్కి. అంతా మీరు మ్యాక్సిమం వేసుకునే 2000 కంటే ఎక్కువ కాదు కదా ఫ్రెండ్స్. మీరు సంతోషంగా చూసినట్టు ఉంటుంది, వెహికల్ని చెక్ చేసుకున్నట్టు ఉంటుంది, తీసుకున్నట్టు ఉంటుంది. మ్యాక్సిమం 2000 తేడా చూడండి. మళ్ళీ బయట కొనాలంటే మీకు 10,000 వరకు డిఫరెన్స్ ఉంటుంది. 10,000 పెట్టుకునే బదులు 2,000 పోయినా ఏం కాదు కదా. అందుకోసం చెప్తున్నాను ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ఖచ్చితంగా ఒక 500, 600 ఖర్చున్నా పర్లేదు తీసుకుంటాం అనుకునే వాళ్ళు మాత్రం తీసుకోండి. ఎందుకంటే నేను కూడా బాధపడుతుంటాను, మీరు సంతోషంగా తీసుకోవాలని నేను కూడా అనుకుంటాను. మీరు తీసుకున్న తర్వాత బాధపడుతుంటే చిన్న సమస్యలకు బాధపడుతుంటే నేను కూడా బాధపడుతుంటాను. అయ్యో మన మీద నమ్మకంతో తీసుకున్నారు, మళ్ళీ బాధపడకూడదు అనే విధంగా నేను చెప్తున్నాను. మళ్ళీ మీరు దగ్గరికి వచ్చి వెహికల్ని చెక్ చేసుకున్న తర్వాతే చూడండి, తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఎటువంటి ప్రాబ్లం లేదండి. ఈ వెహికల్ ఫైనల్ రేట్ వచ్చేసి నేను అక్షరాల 36,000 అయితే ఫిక్స్ రేట్ చెప్తున్నా అండి. 36,000 ఫిక్స్ రేటు. మామూలుగా అయితే 37,500 పెట్టాను గ్రూప్లో, 37,500 పెట్టాను. 1500 అయితే డిస్కౌంట్ అనేది ఇస్తున్నాను. ఫైనల్గా వచ్చేసి 36,000 ఇస్తున్నాను. ఇక వెంటనే వచ్చేసేయండి. ఇక ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తాను, తప్పకుండా చూడండి ఫ్రెండ్స్.